పవర్ మనకు ప్రతిదానికి అవసరం, దాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ఉన్నదని దినంలో లైట్లు వేసుడు, స్ట్రీట్ లైట్లు ఉంచుడు, అటువంటి అధికారులపైన యాక్షన్ తీసుకోవాలి. పంచాయతీలు కానీ ఇంకోటి కానీ సిస్టమ్ కరెంట్ ఎంత సేవింగ్ చేసుకుంటే అంత మనం మంచిది. కరెంట్ ఉట్టిగా రాదు, పూలుతోను కానీ నీళ్లు కానీ ఇవన్నీ మనం బాగా కష్టపడి చేస్తా ఉన్నాం. దాన్ని కాపాడుకొని రేపు భవిష్యత్తులో మనకి ఎంత బాగుండేటట్టు చేసుకోవాలి తప్ప మనకు చెరువులతో కొద్ది తగ్గుతాయి. ఆ ఏరియాలలో మనం బోర్ల పైన డిపెండెన్స్ ఉంటాం, బోర్ల పైన ఆధారపడి ఉంటాం. అటువంటి వాళ్లకు గత 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి పవర్ లేకున్నా కరెంటు లేకున్నా ఇది వేస్తే 2 కోట్లు 3 కోట్లు ఖర్చు అవుతాయని, ఆ ఖర్చు నేనేంటికి, ఆ ఖర్చు మిగులుతో నాకు కమిషన్కు దొరుకుతాయి, నేను ఇంకో పని చేయొచ్చు అన్న ఉద్దేశాలు ఉన్నాయి ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ చెప్పలేదు, నాకు రైతులు ఎవరు చెప్పలేదు. మేము అధికారులు డిస్కషన్ చేసి మాట్లాడుకున్న తర్వాత కరెంటు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, మనకు ఇబ్బందులు తీర్చడానికి ఏం చేయాలని ఎస్సీ గారు కన్సల్ట్ అధికారులు అందరూ కలిసి డిస్కషన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా రాకుండా మనం బోధన కాన్స్టిట్యూన్సీలో నిన్న ఒకటి వేసాం టౌన్లో, ఇప్పుడు గాంధీనగర్లో హనుమాన్ బాంబ్లో ఒకటి వేస్తూ ఉన్నాం, గాడీలో ఎప్పుడు ఇంకోటి వేస్తూ ఉన్నాం. ఇటువంటి తప్పనిసరిగా వేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అందరం కూర్చోండి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ, నేను కూడా మీ వాళ్ళకు కూడా మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైనా వ్యవసాయ భూములకి రాకుండానే బాగుంటుంది. అయినంత మట్టుకు తప్పదంటే అది వేరే సంగతి, అయినంత మట్టుకు అట్లనే చేస్తామని చెప్తా ఉన్నారు, అభినందిస్తూ ఉన్నాను ఎలక్ట్రిసిటీ వాళ్ళని. అదేవిధంగా మరి 3-4 మంత్స్లో కంప్లీట్ చేస్తాం. మనం 2వ పంట మనం ఇబ్బంది పెట్టకుండా ఆడేది ఈడేందంటే అది కరెక్ట్ కాదు. మొన్న దాకా మీకు నడిచలేము కానీ ఇప్పుడు నడవదు. నేను మీకు ఎటువంటి పార్టీ స్వార్థం మా స్వార్థాలు లేకుండా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు మనం తొలగిస్తే వాళ్ళు బాగుపడతారు ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. ఇంత వాహనాలు వచ్చే అవసరమే ఉన్నది, ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పని కంప్లీట్ అయితే మనకు బాగుంటుందన్న ఉద్దేశంతో వస్తూ ఉన్నాం. దానికి మండల అధికారులు కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించుకోవాలి. ఎక్కడన్నా ఒక దుర్భాగ్యులు ఉంటారు, వాళ్ళని లెక్కన పెట్టద్దు. వాడు అంటున్నాడు వీడు అంటున్నాడు అంటే అంకాపూర్ కూడా పోయొచ్చు, వాడు రమ్మంటుడు ఒకడు వద్దంటాడు. నా డ్యూటీ ఎక్కడైనా కానీ మేము కూడా పార్టీలకు అతీతం. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్లకు గత 60-70 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం. ఆ విధంగా లేని వాళ్ళకు చేస్తే ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం, 5 లక్షలు ఇల్లు వస్తున్నాయి. ఎక్కడన్నా పార్టీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని చూస్తున్నామా? పార్టీ రెండోది వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. అదే వేరే పార్టీలు అయితే ఈయన మానవుడు అయితే ఇల్లు లేకుండా చాలు జావు. ఇదా తప్పనిసరిగా ఆ విధంగా చేస్తాం. మరి రేపు ఒక 15 రోజుల పంటలు వస్తాయి. మనం అందరం ఏందో కానీ మన నిజామాబాద్ డిస్టిక్లో ఆ బోనస్ ఇస్తారా సస్తారా నాకు తెలియదు, కానీ ఎప్పుడు బోనస్ ఇస్తున్నా అన్ని సన్నివేసింది. ఇప్పుడు FCIకి దొడ్డు బియ్యం ఇవ్వాలి, వడ్లే లేవు.
అదే వేరే డిస్టిక్లో సగం అవి సగం ఇవి వేసుకున్నాం. మనకేమో ఆశలు ఎక్కువైపోయినాయి. అతిహాస అంటారు చూడు, దాంట్లో రేపు గోదాములు లేవు, ఒకటే పంట వేస్తున్నాం, మక్కలు లేవు, ఇంకో పంట లేదు, మూలసన్నలు సన్న బియ్యం అన్నారు కదా. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో రేపు భయం వేస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడే 2 లక్షల టన్నుల బియ్యం ఉంది మన దగ్గర. మనకు ఇంకా 4 నెలలకు కేవలం 40,000 కావాలి. అదేవిధంగా 4 లక్షల పాతది ఉన్నది, ఇంకో 1 లక్ష యాక్షన్ పేడ్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. 7-8 లక్షల టన్నులు ఉన్నాయి, ఇంకా 7-8 లక్షలు వస్తాయి. గోదాములేమో ఎడలేవు, మరి ఏడవేయాలా? మేము చిన్నప్పుడు చూస్తుంటే మన ఊళ్ళోనే ఇంట్లో అది గడ్డితో గాథ కట్టుకుంటాం, మరి ఆ గాథలు కట్టుకోవాల్సి వస్తుంది. పిల్లలను కూడా మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కూడా బాగా చెప్తా ఉన్నారు. ఎవ్రీ మంత్ ప్రైవేటు స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టినంటే ఎగ్జామ్ పెట్టిస్తున్నాం. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఏదైనా సబ్జెక్టులో మీకుంటే మళ్ళీ వాళ్ళ క్లాసెస్ పెట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కేవలం బాత్రూమ్లు స్కూల్ రూపులకి స్కూల్ దానికి మీరు అందరు వేస్తారు కదా, అసైదులే అనుకుంటాం. మనుషులను చూడకుండా పార్టీ పైసలను చూసి ఓట్లేస్తారు. బిడ్డ ఏం చేసిండ్రు? బాత్రూములు స్కూల్ రూములకు 22 కోట్లు ఖర్చు పెట్టాం మన డిస్టిక్లో. ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు, కనీసం సిస్టమ్ని మర్చివాడిని. ఇప్పుడు మొన్ననే మీరు అందరు చదువుకున్నారు కదా, మీ పిల్లలు చదువుకున్నారు కదా, మనకు స్పెషల్ పిల్లలు, రిక్షోడు పిల్లలు, హోటల్లో పని చేసిన వాళ్ళ పిల్లలు బాగా చదివించుకున్నారు. వాడికి మంచి బ్రెయిన్ ఉన్నది, భగవంతుడు బ్రెయిన్ ఇచ్చుడు, చదివారు. మనము 14 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టలేము. మీ పోయిన మీ పుణ్యాత్ముడు సార్ కేసీఆర్, కేటీఆర్ అందరూ అలా తిరిగి రోజులే కదా ఎక్కువ నవ్వుకేటోళ్ళు. అయితే